అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ ప్రయత్నించింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని నినాదాలు చేశారు. విద్యాశాఖకు 30% నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ తో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పీఎస్ కు తరలించారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తేనే ఈ రోజు విద్యారంగం సంపూర్ణంగా ఉంటుంది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 7.3% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చారు విద్యారంగాన్ని, నిరుద్యోగాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతాం, నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ కేటాయిస్తామని చెప్పారు. కానీ నేటి వరకు నిన్న జరిగినట్టు అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల ఉద్యోగ క్యాలెండర్ గురించి ఒక్క మాట కూడా ఎత్తకుండా నిర్లక్ష్యం వహించారు. విద్యార్థులకి నిరుద్యోగులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో హామీలు అన్నింటినీ నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము విజయల్లో ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పీడీఎస్ఓ కార్యకర్తలను, పీడీసీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ రోడ్డు పైన కూడా బైఠాయించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ లైవ్ లో. సో ఇక్కడ నినాదాలు కూడా చేస్తున్నారు. 30% నిధులు కేటాయించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల ఉద్యమాలు చేస్తుంటే అక్రమ అరెస్టులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేయడం సరికాదనేది ప్రధానంగా నియమిస్తాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ కూడా, అలాగే దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించాలని, దాంతో పాటు విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఆ డిమాండ్ మేరకు కూడా ఈ రోజు అసెంబ్లీ ముట్టడానికి పీడీఎస్యూ పిలుపునిచ్చింది. అయితే కొద్దిసేపటి కిందట మాత్రము అసెంబ్లీ వద్ద మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొంతమంది ఆటోలో వచ్చారు. ఈ పీడీఎస్యూ కార్యకర్తలతో పాటు పీడీఎస్యూ విద్యార్థులు, నాయకులు కూడా అందరూ కొంతమంది బై వాక్ వచ్చారు. అట్ ది సేమ్ టైం కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చారు. ఎందుకంటే ఒకటేసారి అందరూ వస్తే పోలీసులు గుర్తుపడతారని కూడా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి వచ్చారు. ఒక్కసారిగా కూడా గేట్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. విడతల వారిగా కూడా అసెంబ్లీ ముట్టడికి వాళ్ళు పీడీఎస్యూ వాళ్ళు యత్నించారు. అయితే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ముందుగా అనుకున్నట్టు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా అసెంబ్లీ ప్రాంగణం బయట రోడ్డు మీద హోరెత్తిపోయింది వాళ్ళ నినాదాలతోని. విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకంగా కేటాయించాలి, అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇది గడిచిన కొద్ది కాలంగా కూడా ఈ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పైన గవర్నమెంట్ పెద్దగా యాక్షన్ తీసుకోవట్లేదు. దీన్ని ఇమీడియట్ గా బకాయిలను విడుదల చేయాలంటూ కూడా నినాదాలు పెద్ద ఎత్తున కూడా హోరెత్తించారు. విద్యాశాఖకు 30% నిధులు కేటాయించాలి, జాబ్ క్యాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఉద్యోగుల పైన స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే మా ప్రొటెస్టులు ఇలాగే కొనసాగుతాయంటూ కూడా వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలను గవర్నమెంట్ అగేనిస్ట్ గా కూడా వాళ్ళు నినాదంతో హోరెత్తించారు. మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని గద్దెనెక్కించాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు నిరుద్యోగుల పట్ల ఎట్ ది సేమ్ టైమ్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా మీరు నియమించలేదు అంటూ కూడా, అలాగే దాంతో పాటు విద్యాశాఖకు నిధులు కూడా పెంచాలి అని కూడా డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ గవర్నమెంట్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ తో పాటు కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్ కి కూడా
ప్రస్తుతం పోలీసులు తరలించారు. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు చాలా యూజువల్ గా అసెంబ్లీ అంటేనే చాలా పటిష్ట భద్రత ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ ప్రొటెస్ట్ ఉన్న కారణంగా కూడా అదనంగా కూడా పోలీసు రైట్ సిటీ సివిల్ పోలీస్ తో పాటు దాంతో పాటు డిసిప్లిన్ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఫోర్స్ ఇక్కడ పెట్టారు. సో విడుదల వారీగా కూడా వారు ప్రొటెస్ట్ చేయాలని కూడా పీడీఎస్యూ నాయకులు డిసైడ్ అయ్యారు. సో ప్రస్తుతానికైతే విడుదల వారీగా ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు కొంతమంది ఆటోలో వచ్చారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు. వారందరినీ కూడా ఇప్పుడు గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని కూడా మీడియా ముఖంగా కూడా ఈ పీడీఎస్యూ నాయకులు అయితే ప్రకటించారు. మరి చూడాలి మరి కాసేపట్లో ఎలాంటి వాతావరణం రాబోతోంది. అంటే ఒక్కసారిగా వందలాది మంది వస్తారా, ఇలాగే 4-5 వచ్చి ప్రొటెస్ట్ చేస్తారా అనేది మనకి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.